బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు. అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది, రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది. కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదొక గేమ్ చేంజర్ గా తయారైంది. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది. ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. అయితే సెల్ ఫోన్ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబీల్లో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు, షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు, మన ఐడెంటిటీ వాళ్ళని ఇవ్వచ్చు, లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మనం కానీ ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే. అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా, ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు, మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది, ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి. 15 నెలల్లో మీరు చూస్తే 750 సేవలు ఎవ్వరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్లో ఆన్లైన్లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది, $15 బిలియన్ పెట్టుబడి, 1 గిగావాట్ కెపాసిటీ, 5 ఏళ్లలో ఏఐ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక రంగం అని కాదు, అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెట్టి 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క శ్రీహరికోటలో మనం శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు గవర్నమెంట్లో తిరుపతి దగ్గరనే స్పేస్ సిటీ పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి, శాటిలైట్ సర్వీసుల్ని మన ప్రపంచానికి అందజేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డ్రోన్ సిటీ పెట్టి ఓర్వకల్లు కర్నూలులో భవిష్యత్తులో యుద్ధానికి కావాల్సిన డ్రోన్స్ కానీ, ఇక్కడ సింగపూర్లో మీరు దుబాయ్లో రేపు చూడబోతున్నారు, ఎయిర్ ట్యాక్సీలు వస్తున్నాయి. అవసరమైతే దుబాయ్కి కూడా ఎయిర్ ట్యాక్సీలు మనం సప్లై చేసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అన్ని యూస్ కేసెస్ కూడా తయారు చేయడం, పైలట్లు తయారు చేయడం, రిమోట్ కంట్రోల్లో డ్రోన్ ఎట్టు వాడాలను వాడడం, ఇవన్నీ కూడా తొందరలోనే మనం లాంచ్ చేసే పరిస్థితికి వస్తాం. ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఇలాంటివన్నీ చేసి ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మనం తయారు చేయబోతున్నాం. ఎక్కడెక్కడ సోలార్ కానీ, విండ్ కానీ, అదే మరి పంప్డ్ స్టోరేజ్ ద్వారా గ్రీన్ ఎనర్జీ కూడా దోహదం చేసి అవసరమైతే వేరే దేశాలకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ మనం సరఫరా చేసే పరిస్థితి కూడా వస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినప్పుడు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రాబోయే 10 సంవత్సరాల్లో
వినూత్నమైన మార్పులు రాబోతున్నాయి. నేను ఎందుకు ఈ మాట వాడానంటే వన్ గవర్నమెంట్ వన్ సిటిజన్. ప్రభుత్వానికి అందరి సిటిజన్స్ యొక్క డేటా అంతా కూడా తీసుకుని డేటా లేక్ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నాయి. డేటా లేక్ వల్ల హిస్టారికల్ డేటా ఉంటుంది, ప్రజెంట్ డేటా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అన్ని కూడా టార్గెట్ చేస్తాం. ఏఐ ఉంది. 42 పారామీటర్లు అవేర్ ద్వారా రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తాం.